ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఎల్లుండి ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో కిడ్నాప్ రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. 5వ వార్డు ఇంద్రానగర్ కౌన్సిలర్ మేసా పోసానిని అతని కుమారుడు మేసా సతీష్ ను కిడ్నాప్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మొత్తం 12 వార్డులుండగా బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఎల్లుండి ఎన్నిక జరగాల్సిండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. కిడ్నాప్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఖానాపూర్ బీఆర్ఎస్ నేతలు. ఈ నెల 4న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉన్నందున తమ కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ఎత్తికెళ్లిన వారిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జవహర్ నగర్ నుంచి మా క్యాంప్ నుంచి మా అభ్యర్థి 5వ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీమతి పోసవను వారి కొడుకైన సతీష్ను అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లినారు అని అక్కడి నుంచి మా సభ్యులు చెప్పారు, ఉన్న మిగతా సభ్యులు. కావున బేషరతుగా మా అభ్యర్థిని మాకు అప్పగించాలి. రేపు 4వ తారీఖున ఆ సభ్యుల మద్దతుతో మీరు ఓటులో నెగ్గుతామంటే చెల్లదు. రేపు మేము 4వ తారీఖు నాడు టీఆర్ఎస్ శ్రేణులు ఖానాపూర్ దిగ్బంధం చేస్తాము. ఏ కోసానా మీరు మా అభ్యర్థిని మాకు అప్పగించాలని కోరుతున్నాము. మేము హైదరాబాద్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇస్తున్నాము. మీ పోలీసుకు మేము ముందు సమాచారం ఏంటంటే మీరు రేపు బందోబస్తు ఉంటారు కాబట్టి ఆ అభ్యర్థిని మాకు ముందే అప్పగించాలని కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఖానాపూర్ ప్రజలు ఒక 3 సీట్లు ఇచ్చిర్రు. 12 సీట్లలో 3 సీట్లు అంటే మీ పర్సెంటేజ్ ఎంత? 2% కూడా మీకు ఇవ్వలేదు. కాబట్టి మీరు దొడ్డిదారిన అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా ఇట్లా క్యాండిడేట్లను ఎత్తుకపోయి ఎందరిని ఎత్తుకపోతారు? మంచి పద్ధతి కాదు, అది సంస్కారం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇదేనా? ఇదే రౌడీజమా? ఇట్లా ఎందరిని ఎత్తుకపోతారు? మీరు